మన ప్రభును సంరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న మీ అందరికీ శుభాశీస్సులు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశం నిమిత్తము ఆదికాండ గ్రంథం గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఆదికాండం అనగా ఆరంభములు. ఈ గ్రంథంలోని మనం సృష్టి యొక్క ఆరంభము, నరుని యొక్క ఆరంభము, మానవ జాతిలో పాపం యొక్క ఆరంభము, విమోచన యొక్క ఆరంభము, మతానుసారత మరియు ఆత్మానుసారత అనే రెండు ప్రవాహముల యొక్క ఆరంభము, బబులోను యొక్క ఆరంభము, యెరూషలేము యొక్క ఆరంభము, నిజమైన మతము, నకలి మతము యొక్క ఆరంభాలను చదువుతాం. అయితే ఆది యందు దేవుడు అనే మాటతో ఈ లేఖనాలు మొదలవుతాయి. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఆ విధంగానే ఉండాలి. మన జీవితాల్లో ప్రతి విషయము యొక్క ఆరంభంలో మనిషి కాదు, దేవుడే ఉండాలి. మన జీవితం యొక్క ప్రతి విషయంలో, మన గమ్యాలలో, మన ఆశయాలలో, సమస్తములో దేవుడే ముందుండాలి. ఎక్కడైతే తమ జీవితాల యొక్క ప్రతి పరిధిలో ఆయనను మొదట పెట్టే స్త్రీ పురుషులను దేవుడు కనుగొంటాడో, అది వ్యాపారం కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అనుదిన జీవనం కావచ్చు, అటువంటి వ్యక్తిత్వంలోనో అతని ద్వారా దేవుడు చేయగలిగిన దానికి పరిమితియే లేదు. మొదట సృష్టి గురించి చూద్దాం. మొదటి అధ్యాయంలో సృష్టి యొక్క వివరణ ఉన్నది. ఈ అధ్యాయంలో కనబడే రెండు పదాలను గమనించండి. సృష్టించెను మరియు చేసెను. చూడండి ఒకసారి. సృష్టించెను మరియు చేసెను. ఈ సృష్టించిన దానిలో మనం విడదీస్తే చూస్తాం. సృష్టించెను మరియు చేసెను. ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం ఉంది. దేవుడు భూమిని సృజించెను, అది 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. కానీ విశాలము చేసెను 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. ఆయన నరులను సృజించెను 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. కానీ పశువులను చేసెను 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. చేసెను అనే మాట అప్పటికే ఉనికిలో ఉన్నదాని నుండి చేయబడటాన్ని సూచిస్తుంది. సృజించెను అనే మాట దాని ముందు ఉనికిలో లేని దాన్ని సూచిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. అది కోట్ల కొలది సంవత్సరాల ముందు అయి ఉండవచ్చు, మనకు తెలియదు. భూమి ఆకాశములను దేవుడు తాను పలికిన మాట ద్వారా సృజించినప్పుడు ఆయన వాటిని పరిపూర్ణంగా చేశాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. దేవుడు సృష్టించే ఏది కూడా అపరిపూర్ణంగా ఉండదు. అయితే భూమి శూన్యముగాను, చీకటిగాను, నిరాకారముగాను ఎలా మారింది? ప్రశ్నగా చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. దేవుడు దేనిని శూన్యంగా, చీకటిగాను, నిరాకారంగాను చేయడు. 1-2 వచనాల మధ్య ఏదో జరిగిన కారణం చేత అది అలా మారింది. అది ఏంటని ఒకసారి గమనిస్తే, లూసిఫర్ అనే దూత పడిపోయి అపవాదిగా మారిపోయాడు. అప్పుడే ఈ విశ్వంలోకి పాపము మొదటిగా వచ్చింది. ఈ విషయం ఎక్కడ పేర్కొనబడలేదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథము దూతల కొరకు కాక మనుషుల కొరకు రాయబడింది. అందుచేతనే నరుని యొక్క సృష్టి 1వ అధ్యాయంలో పేర్కొనబడింది. లూసిఫర్ యొక్క పతనము చాలా తరువాత మాత్రమే ప్రస్తావించబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము 1వ అధ్యాయంలో తర్వాత చదివితే ఆ శూన్యమైన చీకటైన పాడైన భూమి తిరిగి చేయబడుటయే అనే విషయాన్ని మనం చూస్తాం. మీరు అధ్యాయమును చివరకు వచ్చేసరికి అది మరలా అందమైన భూమిగా మారిపోయింది. దేవుడే స్వయంగా దానిని చూచి చాలా మంచిదిగా ఉన్నది అనగలిగాను. మొదటి అధ్యాయంలో మనకందరికీ ఒక సందేశం ఉంది. సాతాను మానవ జాతిలోకి వచ్చి 2వ వచనంలో వచ్చినట్లు మనిషిని శూన్యముగా, చీకటిగా, నిరాకరంగా చేశాడు. మనము దేవుని స్వరూపాన్ని కోల్పోయాము. దేవుడు ఆదామును అలా చేయలేదు. ఆదాము పరిపూర్ణుడిగా సృష్టించబడేను. కానీ అపవాది వచ్చి మనిషిని పాడు చేశాడు. దేవుడు మనిషిని తిరిగి నూతన సృష్టిగా చేయుటకు ప్రారంభించవలసి వచ్చెను. ఈ రోజున దేవుడు పాడైపోయిన మానవ జాతిని తిరిగి నూతన సృష్టిగా చేసే పనిలో ఉన్నాడు. నువ్వు ఎంత శూన్యంగా, చీకటిగా, నిరాకరంగా ఉన్నా పర్వాలేదు, ఆయన నిన్ను ఎంత పరిపూర్ణంగా చేయగలడంటే, నీవు చివరి వరకు ఆయన పోలికను పరిపూర్ణంగా ప్రతిబింబించి దేవుడి స్వయంగా చాలా మంచిది అని నీ గురించి ప్రకటించగలడు. బైబిల్ గ్రంథం యొక్క మొట్టమొదటి అధ్యాయం యొక్క సందేశం అదే. కానీ మార్పు ఎలా జరిగింది? ఇది ఎలా జరిగినదో
నీవు అర్థం చేసుకుంటే అది మార్పు నీ జీవితంలో కూడా జరుగుతుంది. ప్రతిదినము దేవుడు తన వాక్కును పలికెను. మొదటి దినమున ఒక మాట చెప్పాడు, ఆయన రెండవ దినమున మరో మాటను పలికాడు. ప్రతిరోజు పలుకుతూ ఉన్నాడు. బైబిల్ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో నీవు చూడవలసింది అదే. మన దేవుడు మాట్లాడే సజీవుడైన దేవుడు. నీవు పరివర్తన చెందాలంటే నీవు వినవలసిన అతి ముఖ్యమైన విషయము దేవుడు నీతో మాట్లాడుట. మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతకగలడు, జీవించగలడు. మత్తయి సువార్త 4:4 మనం చూస్తాం. మనిషి ఆ విధంగా జీవించాలని దేవుడు యోచించాడు. కాబట్టి మనము ఆయన స్వరమును అనుగుణము వినకపోతే మనము పరివర్తన చెందము. మనము దేవుని స్వరమును వినే అలవాటును అలవర్చుకోవాలి. కాబట్టి క్రైస్తవ సమాజమా, ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ మనము దేవునితో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటి విషయమును మనం బహుగా గ్రహింపవలసిన విషయం ఏంటంటే, దినదినము మనం మార్చుకోవాలి, దినదినం మనము నేర్చుకోవాలి, దినదినం మనం సరి చేసుకుంటే దైవ దీవెనలు మనకుంటాయి. దేవుని యొక్క మహాజ్ఞానం మనకు తోడుంటుంది. ఆ జ్ఞానమే మనకు సమాధానాన్ని నెమ్మదినిస్తుంది. కాబట్టి మనము వాక్య పఠనం చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు విందాం. దేవుని యొక్క మాటలు విని ఆయన యొక్క ఆశీస్సులను పొందుకుందాం. దేవుడు మీ కుటుంబాల్లో సమాధానాన్ని కలుగచేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవ, నీవు అంతర్యామి, జ్ఞానివి. దేవ, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి బలపరచి నీ బిడలముగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు అను పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.